ఇలా నువ్వు 100 పుట్టినరోజులు చేసుకోవాలని ఆశీర్వదిస్తూ నీకు చిన్న బహుమతి. థ్యాంక్స్ తాతయ్య. ఇలాగే 100 బహుమతులు నాకు కొనివ్వాలని నీకు నా బహుమతి. అల్లరి చాలుగానే త్వరగా రెడీ అవు. అమ్మాయి గారు మీకు ఫోన్ వచ్చిందండి. వస్తున్నా. అయ్యా ఇక్కడ ఏం చేస్తున్నారు? అక్కడ పనులని చూడక అందరూ వచ్చారండి. తమను కోసం ఎదురు చూస్తున్నారు. సరే కేక్ సిద్ధంగా ఉందా? సిద్ధమండి. నెక్లెస్ కనపడలేదు. నెక్లెస్ కనిపించడం లేదా? ఇప్పుడే కదా లోపల తీసుకెళ్ళావు. ఫోన్ వచ్చిందని సింహాచలం వచ్చి చెప్పాడు. నేను ఫోన్ మాట్లాడొచ్చే లోపల నెక్లెస్ కనపడలేదు. సింహాచలం వచ్చాడా? అవును తాతయ్య. సింహాచలం సింహాచలం బాబు అదేంటి బాబు అలా చూస్తున్నారు? జేబులో ఉన్న నెక్లెస్ తీసి ఇలా ఇవ్వు. దీనికి జేబే లేదు బాబు. అంతలో దాచేసావన్నమాట. ఏంటి బాబు? నక్క వినయాలు నటించకు. నిజంగా నువ్వు నెక్లెస్ తీయలేదు? నిజంగా నేను తీయలేదు బాబు. తీయలేదు? నాకు తెలియదు బాబు. తెలీదు బాబు. తెలీదు. ఏం చేస్తావు చూడు. నీ చేత ఇంటి దొంగతనం చేస్తావా? ఇంటి దొంగతనం చేస్తావా? తప్పైపోయింది బాబు. దండం పెడతాను బాబు, నన్ను వదిలేయండి. యూ చీట్. అన్నో లేదని ఆదరిస్తే ఇంత పని చేస్తావా? తాతయ్య పోలీసులు పిలిపించు. అమ్మా తప్పైపోయిందమ్మా, నన్ను వదిలిపెట్టండి అమ్మా. ఈ ఊరు వెళ్ళిపోతానమ్మా. ఇల్లు వదలాలా? నీకు పోలీసు వాళ్ళు సరైన పాఠం చెప్తారా? పోలీసులు ఎందుకు సార్? వీరి సంగతి నేను చూస్తాను. చూడడానికి అమాయకులు అన్నాడు. చేసేవాడిని దొంగపలే. ఇంకా చూస్తారేంటి సార్? 2 పీకండి సార్. అతని మీద చేయి చేసుకుంటే ఏం చేస్తావా? దొంగతనం చేసిన వాళ్ళు సమర్థిస్తావా? అతను దొంగతనం చెయ్యడు. చెయ్యడం చూశాను. నో తాతయ్య, అతను అలాంటి వాడు కాదు. నీ సిఫార్సు ఏంటి? ఆఫ్టర్ పరివారం గురించి ఇంకా చూస్తావరా? ఏదో తెలియక తప్పు చేశారు బాబు. ఈ ఒక్కసారికి వదిలిపెట్టేయండి. నువ్వు దొంగతనం చేసావా? చేశారని అతను ఒప్పుకున్నాడు కదయ్యా. అవునయ్యా, అతను జమీందారా, నౌకరు, ప్రకృతిలో ఉంటాడు. ఎందుకు చేసావు పని? దిగజారిపోతున్న బిడ్డని చూడలేక. అబద్ధం. నా మీద ఒట్టే చెప్పు నువ్వు పని చేశానని. అవును, నేనే చేశాను. నాన్న. అవును సార్, సింహాచలం రాజకుమార్ తండ్రి. అమ్మా జానకమ్మ గారు, నేను మీ కొడుకుని కానమ్మా. ఏమిటి నువ్వు అనేది? నువ్వు మా బాబు కదా? కాదు, మీ డబ్బు కాజేయడానికి మీ ఇంటికి వచ్చిన మోసగాండి. డిగ్రీ చదివినా ఉద్యోగం రాని స్థితిలో ఆకలి బాధలు తట్టుకోలేక, అవమానాలు భరించలేక తప్పనిసరి మోసాలు చేయడానికి దిగజారాను. ఈరోజు డబ్బు పిచ్చితో కన్న తండ్రిని కాదని చెప్పుకునే పాపానికి దిగజారాను. ఎంత మోసం! ఇలాంటి పింజారి వేధాలని సెంట్రల్ జైలుకి పంపించాలి. తాతయ్య, ఇతన్ని పోలీసులు పట్టివ్వకూడదని వాళ్ళ నాన్న మా దగ్గర మాట తీసుకున్నాడు. ప్లీజ్ వదిలే తాతయ్య. ఏమిటమ్మా మాట? వీడి నిజ స్వరూపం తెలుసుకున్నా వీడిని ఊరికే వదిలేస్తావా? ఈసారికి క్షమించండి. పశ్చాత్తాపంతో తన తప్పు తాను తెలుసుకున్నాడు. రాజు చూడు, మీ నాన్న చేసిన నిజమైన దొంగతనం కాదు, దొంగతనం లాంటి నాటకం. నాటకమా? అవును రాజు, మేమే ఆడించాం. విజయ్, ఏది ఏమైనా నా కళ్ళు తెరిపించారు. చాలా థ్యాంక్స్. ఈ ముసలాయిని బాధ పెట్టకుండా ఇక్కడైనా మంచిగా వదలని నేర్చుకో. దండాలు బాబు, దండాలు బాబు.